ఏపీలో 100% సక్సెస్ రేటుతో మంచి పేరు తెచ్చుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి రెడీ అయ్యారు. ఎన్డీఏ తరపున ఈ నెల 16, 17 తేదీల్లో మహారాష్ట్రకు వెళ్లనున్నారు. పవన్ వెంట మంత్రి నాదెండ్ల కూడా వెళ్తున్నారు. పలు జిల్లాల్లో రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు పవన్ కళ్యాణ్. ఇక 16, 17 తేదీల్లో పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో పర్యటించారు. అక్కడ జరిగేటువంటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసేందుకు రెడీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం గాయించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కూడా పిలుపు వచ్చింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యున్నతమైన ఎన్నికలు చేసిన వ్యక్తి అనుకోవచ్చు, 100% విజయం సాధించిన వ్యక్తి అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా నిలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఎన్డీఏ కూటమి ముందు పెట్టి నడిపిస్తున్నట్టు కూడా మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేతగా ఉన్న పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్య నేతగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా కొంత మేరకు ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా ముఖ్య నేతతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ కూడా పవన్ కళ్యాణ్ కి సంబంధించి పెద్ద ఎత్తున కూడా ప్రచారం సాగుతున్న సంగతి తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ ప్రతి ఒక్కరికి చేరుతున్న విషయం. అయితే మొత్తంగా చూసుకుంటే ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా బీజేపీ వినియోగించుకోవాలని చూస్తుంది. అలాగే దేశవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ ని బట్టి కూడా ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఉపయోగించుకోవాలని ఎన్డీఏ కూటమి ఇప్పుడు కూడా నిర్ణయించుకున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా కీలకంగా మహారాష్ట్రకు సంబంధించి ఎన్నికలకి ఆయన్ని పిలవాలని, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన తరపున ఉన్న క్రేజ్ ని కానీ ఆయనకు ఉన్న అభిమానులు కానీ ఉపయోగించుకోవాలని ఇప్పటికే బీజేపీ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇదే సంగతి జీ తెలుగు న్యూస్ మొన్న ఏదైతే గత వారం రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వెళ్ళి అమిత్ షాని ఎప్పుడైతే కలిశారో అమిత్ షాని కలిసిన నేపథ్యంలో జీ తెలుగు న్యూస్ ముందే చెప్పింది పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా కీలకంగా కొంత మేరకు దేశంలో కీలక అడుగులు వేయబోతున్నారని తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ను ఆంధ్రప్రదేశ్ అన్న కాకుండా దేశంలో కీలకంగా ఎదిగే వ్యక్తిగా కూడా అడుగులు వేయబోతున్నాడు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిలిచి ఏదైతే కీలకమైన అడుగులు ఏపిస్తున్నారు అనేది కూడా మనకి చెప్పబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి సంబంధించి అమిత్ షా ఎప్పుడైతే పిలిపించి మాట్లాడారో పిలిపించిన మరుక్షణమే పవన్ కళ్యాణ్ యొక్క సేవలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం పిలిచిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అమిత్ షా పిలిపించి మాట్లాడినట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలే కాకుండా దాదాపుగా మిగిలిన 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ని పిలవాలని అధిష్టానం పిలిచినట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే రాబోయే 2-3 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలు నిర్వహించాలని, జమిలీ ఎన్నికలు నిర్వహించే నేపథ్యంలో ఖచ్చితంగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అలాగే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ఎన్నికలతో పాటు మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా బీజేపీ అధికారంలోకి వచ్చి తీరితేనే బీజేపీ చిరకాల వాంఛైన జమిలీ ఎన్నికలు కోరిక నెరవేరే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా తెలుగు ప్రజలు ఎక్కువ ఉండే మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ యొక్క సేవలు వినియోగించుకోవాలని పార్టీ అధిష్టానం భావించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ని అమిత్ షా ప్రత్యేకంగా పిలిపించుకొని ఖచ్చితంగా మహారాష్ట్ర ఎన్నికలలో కొన్ని నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్ కి అప్పచెప్పి దీంట్లో ప్రచారం చేసి ఆ నియోజకవర్గాల్లోని అభ్యర్థులను ఖచ్చితంగా గట్టెక్కించే మార్గం చూడాలని కూడా అమిత్ షా పవన్ కళ్యాణ్ కు సూచించినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని జీ తెలుగు ముందే చెప్పిన నేపథ్యం. మొత్తానికైతే ఏదైతే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఈ నెల 16, 17 తేదీల్లో మహారాష్ట్రకు వెళ్లి బీజేపీ తరఫున ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ తో పాటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గాని అలాగే జనసేన పార్టీకి సంబంధించి కొంతమంది ముఖ్యులుగా కూడా ఈ ప్రచారానికి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అలాగే మహారాష్ట్రలో ముఖ్యమైన ఎన్నికలతో పాటు రోడ్లు ఏదైతే రోడ్డు షోలు గాని, ర్యాలీలు గాని, బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్
పాల్గొన్నట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో ఉన్న ఆ వ్యక్తులలో ఒకరిగా పవన్ కళ్యాణ్ ఎదగటము, పవన్ కళ్యాణ్ ని ఎన్డీఏ కూటమిలో ముఖ్య వ్యక్తిగా చూపించడంలో బీజేపీ కొంత ముందడుగు వేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య వ్యక్తి కూడా గతంలో ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలలో కానీ ఈస్ట్ వెస్ట్ పరిధిలో తీసుకుంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం ఢిల్లీకి తక్కువగా ఉండేది. కానీ ఏదైతే వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ప్రాతినిధ్యం వస్తున్న నేపథ్యంలో ఓ పక్క తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో ఒక వెంకయ్య నాయుడుకి తప్పితే కేంద్రంలో తెలుగు వాళ్ళు పెద్దగా ఎదిగింది లేదు. కొద్ది గొప్ప తెలంగాణలో ఉన్న కిషన్ రెడ్డి మాత్రమే ఎదిగిన నేపథ్యం. మొత్తానికైతే మరొక వ్యక్తిని కీలకంగా జాతీయ వ్యాప్తంగా కూడా ముందుకు తీసుకురావాలని బీజేపీ భావిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో ముఖ్య నేతగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కీలకమైన వ్యక్తిగా ఎదిగేందుకు, చూసేందుకు, ఆయన మీద ఉన్న అభిమానుల్ని ఓటర్లుగా మలుచుకునేందుకు బీజేపీ పావులు కదుపుతున్నట్టు కూడా మనకి అర్థమవుతా ఉంది సందీప్. అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ దాదాపు ఒక రోజులో ఎన్ని రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది? అంటే ఎటువంటి అంశాలు లేవనెత్తే అవకాశం ఉంది? ఇప్పటికే ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ తెలుగు రాష్ట్రాలు కానీ, తెలుగు ప్రజలు కానీ ఆయన్ని దేవుడిగా భావిస్తారు, ఆయన దైవంగా భావిస్తారు, ఆయన్ని ముఖ్యమైన హీరోగా భావిస్తున్న నేపథ్యం. ఇలాగనే ఏదైతే మహారాష్ట్రలో తెలుగు ప్రాంత ప్రజలు ఉండే నియోజకవర్గాలు 5 నియోజకవర్గాల దాకా ఉన్నాయి. 5 నియోజకవర్గాలతో పాటు మరికొన్ని నియోజకవర్గాల్లో ఆయన కీలకంగా తిప్పాలని చూస్తున్నారు. దాదాపుగా రోజు మొత్తం మీద కూడా 6 రోడ్డు షోలు నిర్వహించి ప్రతిరోజు కూడా 6, 12 2 రోజుల్లో 12 రోడ్డు షోలు నిర్వహించి 2 భారీ బహిరంగ సభలు పెట్టడమే కాకుండా ఏదైతే ర్యాలీలు కూడా పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తా ఉంది. ర్యాలీల అనంతరం కూడా బహిరంగ సభలు నిర్వహించే పరిస్థితి ఉంది. మొత్తంగా ఆ రోడ్డు షోలు గాని, ర్యాలీలు గాని, బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొని తెలుగు ప్రజలను ఉత్తేజపరచడంతో పాటు తెలుగు మహారాష్ట్రకు సంబంధించిన భాషలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు పవన్ కళ్యాణ్ సినిమాలు ప్రత్యేకంగా చూసే పరిస్థితి ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి వివిధ సామాజిక మాధ్యమాలలో కూడా వెతికే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఎక్కడ ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు, ఎక్కడ ఎక్కువ మంది అభిమానులు ఉన్నారని చూసుకొని ఆ ప్రాంతాలలో రోడ్డు షోలు, ర్యాలీలు, బహిరంగ సభలలో పాల్గొనే ఏర్పాట్లు అయితే బీజేపీ అధిష్టానం చేసినట్టు మనకు అర్థమవుతా ఉంది సందీప్.